సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ప్రస్తుతం మనం ఉంది శేర్లింగంపల్లి ప్రాంతం దగ్గర. ఒకసారి మనం చూడొచ్చు, ఒక్కసారి ఇటువైపు చూడండి. ఒక కాంప్లెక్స్ పూర్తిగా నీటిలో మునిగిపోయిన పరిస్థితి. ఎందుకంటే నిన్న రాత్రి 3 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కుంభవృష్టి అంటే ఒక రకంగా క్లౌడ్ బర్స్ట్ జరిగింది. దీంతో ఒక కాంప్లెక్స్ పూర్తిగా ఇగో ఇట్లా నిండిపోయినటువంటి పరిస్థితి. అసలు లోపల ఏముందో ఏంటో కూడా అర్థం కావట్లేదు. మొత్తం గ్రిల్స్ అన్ని వేసి ఉన్నాయి, బికాస్ లోపల కూడా చాలా షాప్స్ ఉన్నాయి. సో షాప్స్ కి సంబంధించిన వాళ్ళు పాపం అసలు ఏంటి పరిస్థితి అని చూసి వెళ్తున్నారు. మీదేనా ఇది? మేడం మా సెల్లారు ఇది మొత్తం. ఏం షాపులు ఉన్నాయన్నా? మేడం ఫుడ్ వేర్ ఉంది మేడం, మళ్ళీ కంప్యూటర్ షాప్, జిరాక్సెస్ ఉన్నాయి, టీ పాయింట్ ఉంది, ఫోటో షాప్ ఉంది, చాలా షాప్స్ ఉన్నాయి. చెప్పడానికి చాలా షాప్స్ ఉన్నాయి. 3 o'clock నుంచి ఇదే ప్రాబ్లం మేడం. 3 o'clock జిహెచ్ఎంసీ కూడా మేము చెప్పాము, కంప్లైంట్ ఇచ్చినాము. హైదరాబాద్లో వచ్చారు, మిషన్లో తీసారు, మోటార్ తీసి పెట్టి మనకు తీసుకుని వెళ్ళిపోయారు. మాకు సంబంధం లేదు, ఇది సెల్లాది మాకు సంబంధం ఉండదు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మేమే ప్రైవేట్తో పిలిపించి ప్రైవేట్తో తీసుకొచ్చి ప్రైవేట్ చేపిస్తున్నాం మేడం. కాదు, క్లౌడ్ బర్స్ట్ జరిగిందంటే 148 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మీకు తెలుసు అంటే ఒకటేసారి కుంభవృష్టి కురిసింది. మీరు ఎక్కడ ఉంటారు మేడం? మీరెక్కడ? ఇదే లోకలే మేడం, మాది లోకలే దగ్గరే మేడం. ఇక్కడనే జస్ట్ ఫోన్ చేస్తే మా సెక్యూరిటీ ఫోన్ చేస్తే వచ్చేస్తాం మేము. రాగానే మా బ్రిడ్జ్ కట్టారు కదా మేడం, ఈ బ్రిడ్జ్ గురించి మేడం, బ్రిడ్జ్ వాటర్ మొత్తం వీళ్ళకి వచ్చేసి ఈ మెయిన్ వాల్ పక్కన మెయిన్ వాల్ ఉంది, ఆ మెయిన్ వాల్ క్లోజ్ ఉన్నందు వల్ల ఆ మొత్తం వాటర్ మొత్తం దీనిలోకి స్లోప్ అయిపోయింది. వాటర్ 25 years అయితే ఇప్పుడు ఏం కాలేదు మేడం, ఇదే ఫస్ట్ టైం. కాబట్టి రీజన్ ఇదే అనుకుంటున్నారా? ఇదే రీజన్, ఇంకేం రీజన్, ఇదే రీజన్. చూస్తున్నారు కదా మీరు, చూడండి మీ స్లోప్ మొత్తం ఇక్కడ ఉంది. మరి ఎట్లా లోపల మీ సామాన్ అంతా అంతేనా? ఇంకా ఏం చేస్తాం మేడం? మరి ఏం జిహెచ్ఎంసీ అధికారులు రాలేదు మేడం. 1 kilometer ఉంది జిహెచ్ఎంసీ ఆఫీస్, ఓన్లీ 1 kilometer. ఇక్కడ నుంచి ఇక్కడ రానికి ఒక్కసారి వచ్చి ఏమైంది చూసేటోళ్ళు లేదు. స్థానిక కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే సాబు ఇంకా రాలేదు, కానీ కార్పొరేటర్ సాబు జగదీష్ అన్న వీళ్ళు స్థానిక కార్పొరేటర్ ఒకసారి వచ్చి చూసేసి వెళ్ళాలి మేడం. ఏం చెప్పారు? ఏం లేదు, చూస్తున్నారు మేడం. చూసి మేము ప్రైవేట్గా చేసుకున్నాం కదా, ఏం చెప్తారు వాళ్ళు కూడా. మా సొంత ఖర్చు కదా, సొంత ఖర్చులో చేపించుకున్నాం. ఇదేంటి రాత్రి అంటే 3 గంటలకు వాన పడ్డది. ఇవి ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి? 7:30 స్టార్ట్ చేస్తాం మేడం. 7:30 ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇంకా 2 days పడుతుంది మేడం, ఇంకా 2 రోజులు పడుతుంది. ఇంకా ఏం చేస్తాం మేడం? ఇంకా చూడండి మీరే చూస్తున్నాం కదా పరిస్థితి, చూడండి మా పరిస్థితి చూడండి, మా పరిస్థితి చూడండి. పొద్దు నుంచి వచ్చి ఇంకా స్నానం లేదు, అన్నం లేదు, ఏం లేదు. 7:30 నుంచి మళ్ళా మార్నింగ్ 7:30 దాకా ఉంటుంది. నేను ఇదే ఉంటుంది పరిస్థితి. ఈరోజు 7:30 నుంచి నిన్న పడింది ఒక వర్షంకి, ఈరోజు నిండిపోయింది. మళ్ళీ రేపు దాకా ఇదే కథ ఉంటుంది, రేపు తీసేదాకా. ఇంకా కూడా మన షాప్ మీకేం షాప్? టీ అండ్ కాఫీ పౌడర్ షాప్ ఉంది కింద. ఇక్కడ మొత్తం వాటర్ అంతా లోపలికి వచ్చేసిన గోడౌన్ లోపలికి మొత్తం స్టాక్ అంతా మొత్తం స్పాయిల్ అయిపోయింది. కాబట్టి ఒక 10 lakhs వరకు టోటల్. 10 lakhs వరకు? 10 lakhs ఓన్లీ వన్ షాప్. మా పక్కన అట్లా ఇంకెన్ని షాప్స్ ఉన్నాయి? పక్కన నెట్ జిరాక్స్ ఉంది, ఇక్కడ పక్కన వాళ్ళు లేరు. ఇక్కడ ఫుట్వేర్ షాప్ ఉంది, మొత్తం వాళ్ళు కూడా మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఓన్లీ చాలా వెహికల్స్ కూడా కాదు. ఇప్పుడు ఇవి సెల్లార్ అంటే డౌనల్ ఉన్నది కదా, ఫ్లైఓవర్ పైన నుండి వచ్చేసి వాటర్ అంతా సెల్లార్లోకి వచ్చేసినాయి. ఇదంతా స్లోప్ అయిపోయింది. ఇక్కడ మొత్తం ఫ్లైఓవర్ వాటర్ అంతా దీంట్లో సెల్లార్లోకి వచ్చేసినాయి. సాయంత్రం బాగా పడినప్పుడు మొత్తం రోడ్డు మీద నీళ్ళు వచ్చినది. ఆ రోడ్డు మీద నీళ్ళు వచ్చేసి లోపల జారింది. మరియు నీళ్ళు కాదు, ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ లేదు కదా ప్రాబ్లం ఎక్కడ లేదు, ఒక్కదానికి వచ్చేసి ఫస్ట్ టైం మేము వచ్చిన జస్ట్ ఒక 1/2 feet వచ్చేవారు లోపలికి, అంతేగాని ఈ 25 years మొత్తం ఒక 10 feet హైట్ నిండిపోయింది. ఈ ఫ్లైఓవర్ వల్ల మెయిన్లీ వాటర్ అంతా వన్ సైడ్ స్లోప్ అయ్యి మొత్తం ఇక్కడ వచ్చేసింది వాటర్ అంతా. మరి ఇప్పుడు తాత్కాలికంగా అంటే మీరు తీసుకుంటున్నారు, మరి దీని పర్మనెంట్ సొల్యూషన్ ఎట్లా? జిహెచ్ఎంసీ వాళ్ళు చూసుకోవాలి మేడం, వాళ్ళు చూడాలి. మేమేంది మా బాధలు మేము చేపించుకున్నాం. అర్జెంట్ కానీ ఎవరు పట్టించుకోకపోతే మేమే చేపించుకుంటున్నాం. కానీ ఇంకా వర్షాకాలమే స్టార్ట్ కాలే కదా, మరి फर्स्ट टाइम కదా मैंने ये स्टार्टिंग का शुरुआत यही है, अभी बहुत है, अब क्या करेंगे बोलो, हमारे तो होना पड़ता ना, करना पड़ना ना, पूरा प्रॉब्लम हो रहा है. हमारी ज़िंदगी भी कर लेना पड़ रहा ना मैडम, हमारी ज़िंदगी है इस पर चलती है ज़िंदगी पूरी. हाँ पूरा पानी रोड का है. हाँ पूरा रोड पे
సో ఒక్కసారి చూడొచ్చు ఇట్లా ట్రాక్టర్లు అన్నీ పెట్టి నీళ్ళని తోడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఇక్కడ ఈ డ్రైనేజ్కి సంబంధించిన వాటర్ ఇందులోకి పోవడానికని ఇక్కడ ఒక నాలా లాగా ఉంది కాబట్టి అందులోకి ఇప్పుడు ఈ వాటర్ని అయితే తోడేస్తున్న పరిస్థితి. ఇది పెద్ద కాంప్లెక్సే, అంటే విజేత అట్లాగే ఒక బ్యాంక్ కూడా ఉంది. చాలామంది ఇక్కడ పైన ఏవైతే షాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా సేఫ్, కానీ ఈ సెల్లార్లో ఉన్నటువంటి షాప్స్ మాత్రం పూర్తిగా మునిగిపోయినాయి. కంప్లీట్లీ వాటర్లో ఉండిపోయిన పరిస్థితి. పొద్దున 7:30 నుంచి తోడుతున్నా కూడా ఇంకో హాఫ్ కూడా తగ్గలేదు. ఇంకా ఈ మొత్తం కూడా బయటికి మొత్తం రావడానికి కూడా ఇంకో 24 గంటలు పట్టచ్చు అంటున్నారు. అండ్ ఇదంతా కూడా మనం చూడొచ్చు కంప్లీట్లీ ఒక 8 ట్రాక్టర్లని ఇప్పుడు ఈ కాంప్లెక్స్కి సంబంధించిన వాళ్ళే తీసుకొచ్చుకొని వాళ్ళ డబ్బులతోని ఖర్చు పెట్టుకొని నీటిని తోడుతున్నట్టుగా కూడా చెప్తున్నారు. సో ఇది ఈ ఫ్లైఓవర్ మనకి ఏదైతే కనిపిస్తున్నదో ఇది కొత్తగా ఫ్లైఓవర్ అన్నమాట. ఈ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి వచ్చినటువంటి వాటర్ పూర్తిగా ఈ కాంప్లెక్స్ లోపలికి చేరినాయి. అండ్ ఇక్కడ క్లౌడ్ బర్స్ట్ జరిగింది కాబట్టి 148 మిల్లీమీటర్లు అండ్ ఈ ప్రాంతంలో పూర్తిగా అత్యంత పెద్ద వర్షం పడింది కాబట్టి ఈ 25 ఏళ్లలో ఎప్పుడు జరగలేదు, ఈసారే ఇట్లా వాటర్ వచ్చినాయని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పైన ఇంకా చాలా షాప్స్ కూడా ఉన్నాయి. మీరు ట్రాక్టరా? మా ఓనర్ షాపు కిరాయి ఇరంటోళ్ళం మేము. ఏది ఏం షాప్? జిరాక్స్ షాపు కొరియర్. ఓకే. ఇప్పుడు మునిగిపోయిందా? మునిగిపోయింది. నష్టం 15 లక్షలు అయింది. 15 లక్షలు. మరి అలా చాలానే ఉంటాయి కదా వేరే వేరే ఉన్న సామాను. మస్తున్నాయి మేడం, అన్ని మునిగిపోయినాయి, అన్ని ఖరాబ్ అయినాయి. మరి ఎట్లా వాళ్ళు అడిగితే ఏం చెప్తారు? మా ఓనర్ కట్టేసారేమో. అంతేనా? అంతే మరి, మాదేం చేస్తాం. సో ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి షాప్ల ఓనర్స్ కూడా అంటే ఏం చేయలేనటువంటి పరిస్థితి. పూర్తిగా నిన్న వాటర్ వచ్చిన తర్వాత కంప్లీట్లీ మునిగిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. ఒక్కసారి మాట్లాడదాం. ఇక్కడ వేరే వేరే షాప్స్ కూడా ఉన్నాయి, పైన ఉన్నాయి కాబట్టి కొంతసేపు. సార్ మీరు ఈ కాంప్లెక్స్ ఓనరా? చెప్పండి. మేము ఇక్కడ మేము తిన్నారండి. ఇక్కడ ఒక్కరోతే ఎప్పుడు రాలేదు, మొత్తం పడింది ఒక్కరోతే. ఈ చరిత్ర ఏనాడు రాలా, ఇదే ఫస్ట్ టైం. ఆ పైవర కట్టినప్పుడు పైనుంచి ఇంత దాకా వచ్చి ఒక్కసారి లోపలికి వచ్చింది. ఇంతవరకు ఏనాడు చూడాలా. నేను చెప్పాము ఆల్రెడీ, మా పైవర ఇల్లు వస్తే మేము ఏం చేయాలో చెప్పండి అంటే వాళ్ళు ఏం కాదు మేము తిప్పుతా ఉన్నాం మూచేశారు. ఆ పోకన ఇల్లు పోకుండా మూచేశారు, అది మూచి పారేశారు. ఎట్టపోతే ఇల్లు మూచేసినప్పుడు ఇల్లు అటు వచ్చి మొత్తం ఒక్కసారి వచ్చి లోపలిపోయింది. బయటికి పోవాలి కదా, బయటికి పోవాలంటే అవి అది ఇప్పుడు అది పగలు తిన్నాం, అది పగలకు వచ్చాం మేము. ఇప్పుడు అది ప్రాపర్ గవర్నమెంట్ ఎవరు రాలేదు మేడం. 10 సంవత్సరాలు గాంధీ గారు ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ, ఇంతవరకు రాలేదా? ఇప్పుడు ఇంత జరిగింది కదా. మా పాపకి సొంత డబ్బులు పెట్టుకున్నాం మేడం, మేము మా సొంత డబ్బులు పెట్టుకున్నాం. డాక్టర్లు అన్ని మోటార్లు తెప్పించుకున్నాం. ఇంతవరకు 4 మాటలు చెప్పడం వెళ్ళిపోవడం ఇంకంతే. రాజకీయ నాయకులు అంతే కది ఎవరు నా పార్టీకి 2 కోట్లు నష్టమైంది, 2 కోట్లు నష్టమైంది. టాపుల్లో అన్ని నష్టమైంది, 2 కోట్లు నష్టమైంది. ఎవరు చెప్పుకోవాలి? నేను చెప్తా ఉన్నా వినిపించుకోలేదు. కార్పొరేషన్లో మున్సిపాలిటీ కార్పొరేషన్లో కూడా వినిపించుకోలేదు. ఎవరు చెప్పుకోవాలి? మరి అప్పుడు ఈఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. అప్పుడు లాస్ట్ అయిపోయినాక ఇగో మొత్తం పడిని ఉడిగిపోయింది. ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇంకా న్యాయం తెస్తామని చేతులు వచ్చి కాపాడితే మస్తు కాదు. మాకు న్యాయం తెస్తే వాళ్ళకి కష్టాల్లో ఉన్నారు. ఇప్పుడు టాపులన్నీ ఎంత నష్టం అయిపోయింది. ఎవరు మీరు ఏంటి ఇక్కడ మేము తిన్నాను. అది విజేత సూపర్ మార్కెట్ మాదే. నా చరిత్రను ఏనాడు చూడాలా. 30 సంవత్సరాలు తిన్నాను చూశాను. నేను చరిత్రను ఏనాడు చూడాలా. ఇదే ఫస్ట్ టైం. ఆ రోజే వస్తాం పడింది అంతే. ఆ పర్యావరణాలు వస్తాయి మా పాపం. కాదండి, ఇంకా వర్షాకాలమే స్టార్ట్ కాలేదు కదా. ఇంకా వర్షాకాలమే స్టార్ట్ కాలేదు. వస్తాం స్టార్ట్ అయింది కాబట్టి లోపలిపోయింది. రాత్రి ఇంతవరకు లేదు. వస్తాం రేపు మన పరిస్థితి ఎలా చెప్పుకోవాలి అర్థం కాదు మాకు. అక్కడి నుంచి అవో లింగపల్ల కానీ తాక ఇల్లు బయట కట్టబోతాయి. ఇంత అది కట్టినప్పుడు వాడికిపోయేది. పై కట్టడం ఏమైంది? కిందకు వచ్చింది. మేడం ఈ ప్రాబ్లం లేదు, మళ్ళీ నెక్స్ట్ అది ఇదే వస్తుంది. గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ న్యాయం తెస్తే మాకు కాదు. ఏం చేయాలా అంటే దీనికి సొల్యూషన్ ఏంటి మరి? అంతే మేడం, ఇప్పుడు మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు మా పరిస్థితి ఇల్లు మేము నాకు. అవును సార్, దీనికి సొల్యూషన్ ఏంటి మరి? ఇట్లనే మునిగిపోతుంది కదా పెద్ద వర్షం పట్టి. మరి ఏం చేయాలి చెప్పు? ఎవరు రావట్లే. గవర్నమెంట్ చెప్తే రావట్లే. మొత్తం ఏం చెప్పాలి? అధికారాలు రావట్లేదు. ఏం చెప్పాలి? వాళ్ళ రాజకీయం అంతా వాళ్ళది.
ఓట్లు మాత్రం వస్తారు, ఓట్లు ఏమైనా వస్తారు, మా 4 మాటలు చెప్తారు, వెళ్ళిపోతున్నారు. లింగపల్లి ఎక్కడ పోయినా రోడ్లంతా ఎక్కడక్కడక్కడ మొత్తం నాశనం అయిపోయింది. లింగపల్లి చరిత్రలో మొత్తం ఎక్కడన్నా చూడండి, నేను అంటే చెప్తున్నాను, లింగపల్లి మొత్తం చూడండి, గల్లి రోడ్లే, ప్రాణాలు మా చేతిలో పెట్టుకోవచ్చు పరిస్థితికి. వస్తావా చేస్తావా అంటే ఇంతవరకు లేదు. ఓట్లు కోసం అయితే వస్తారు, గెలుస్తారు, పోతారు, ఇంకంతే, ఇంకేం లేదు. ఆ పార్టీ మారుతాడు, ఈ పార్టీ మారుతాడు, ఇంకంతే. రాజకీయం అంతా మేము ఏం చేయలేం. చెప్పుకోలేక మా పాత మేము నోరు ముక్కుపోక ఏం చేస్తాం చెప్పు. మేము తెలియదు, ఆ పార్టీకి తీసుకోవాలి కదా మేడం. అదే గవర్నమెంట్ పార్టీ తీసుకోవాలి కదా. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మీరైనా తీసుకోవాలి కదా. ఎవరైనా వచ్చారా? కార్పొరేటర్ ఒక ఆయన వచ్చాడు, తిన్ననార పోటీ పడింది, తిన్ననార ఒక్కడే వచ్చాడు. లింగపల్లి క్యాందీ ఎవరు రాలేదు మేడం. కాంగ్రెస్ వాళ్ళు ముగ్గురు వచ్చారు. ఏం చెప్పారు? నేను ఏం చెప్పానంటే మా నాయనది అండి, కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు వచ్చారు నాయకులు, వచ్చి కేంద్రంతో మాట్లాడి మా పరిస్థితికి వాళ్ళు ఇప్పుడు 2 కోట్ల నష్టం అయింది. పొరపాటు మీరు కట్టారు, మీరు కట్టినప్పుడు మళ్ళీ రేపు వాన పడితే ఎట్లా? మరి మా పరిస్థితికి ఎట్లా? వాన పడితే మా పరిస్థితికి ఎట్లా? ఎవరు చెప్పుకోవాలి? మళ్ళీ ఎంత డబ్బులు పెట్టుకోవాలి. మా లెక్క ఇచ్చామనుకో, ఆ లెక్క ఇస్తే ఇల్లు పోతే లోపల అని మూసేస్తాడు. అవి చూడు ఎత్త మూసేస్తారు తరఫుని, అవి చూడండి ఎత్త మూసేస్తారు. కానీ అది తెరిస్తే కూడా డేంజరే కదా, మనుషులు మొత్తం ఆయన తెచ్చింది. గాంధీ లింగపల్లి గాంధీ మొత్తం ఆయన తెచ్చింది. కార్పొరేటర్ మొత్తం ఆయన కదా ఎమ్మెల్యే. అర్థమైంది. కాంగ్రెస్ మొన్నాక వచ్చింది, అదంతా పూర్తయింది. గాంధీ గారు దగ్గరుండి చేపించింది. మున్సిపల్ ఆఫీసర్ చెప్పారు, వీళ్ళు అందరూ చెప్పినా కూడా వినిపించుకోలేదు. అన్న మాకు పత్తి పాపం అది మూచేస్తా ఇల్లు ఎత్తపోతాయి అన్నారు. అన్నా కూడా మూత అయిపోతాయి. అది ప్రాబ్లం, ఇంకేం లేదు మేడం. గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అక్కడ న్యాయం చేస్తారా అని రేవంత్ రెడ్డి గారు మీదే పార్టీక. ఓకేనా? సో ఇది మనం చూడొచ్చు, 8 ట్రాక్టర్లతోని కంప్లీట్లీ వాటర్ దోడుతున్న సిచ్యువేషన్. అండ్ ముంగడ మనకు కనిపిస్తోంది పెద్ద ఫ్లైఓవర్, మొన్ననే స్టార్ట్ అయింది. ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ అయినప్పుడే చెప్పారట, ఒకవేళ పెద్ద వర్షం వస్తే మాత్రం కష్టం అవుతుంది, ఈ వాటర్ ఎక్కడ పోవాలి, పోవు అనేటువంటి మాట చెప్పారు. అండ్ దీని పక్కనే మనకు ఒక హాస్పిటల్ కూడా కనిపిస్తోంది, యాక్చువల్లీ పిఆర్కే హాస్పిటల్స్. ఆ పిఆర్కే హాస్పిటల్లో కూడా కొంత సెల్లార్లో వాటర్ వచ్చాయి, కానీ ఈ కాంప్లెక్సే పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సార్ మీరు ఏంటి? సూపర్ మార్కెట్ స్టోర్ మేనేజర్ మా. ఏమైంది? ఇది మార్నింగ్ తెల్లవారుజామున వర్షానికి ఫ్లైఓవర్ మన ఫ్లై అంతా వచ్చేసి మొత్తం ఇక్కడ సెల్లర్లో నిండిపోయింది మొత్తం వర్షం అంతా. ఈ 25 ఇయర్స్లో ఎప్పుడూ జరగలేదు. ఇది ఫ్లైఓవర్ కట్టడం వల్లనే వచ్చింది. ఇంతమంది మీడియా వాళ్ళు వచ్చారు కానీ ఇంతవరకు ప్రభుత్వ అధికారులు ఎవరికి కూడా రాలేదు. ప్లస్ జిహెచ్ఎంసీ వాళ్ళు ఇంతవరకు మీడియాలో చూపిస్తున్నారు కదా, ఒక్క వాళ్ళ జిహెచ్ఎంసీ అధికారి రాలేదు ఇక్కడికి. మీరు కంప్లైంట్ చేశారా? చేసామండి, చాలా కంప్లైంట్ చేసాం. జిహెచ్ఎంసీ చాలా కంప్లైంట్ చేసి ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ చేశారు, కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేశారు. కానీ ఇంతవరకు ఒక్కళ్ళు కూడా అధికారి వచ్చినట్టు చూడలేదు. అది 25 ఏళ్ల నుంచి ఈ ప్రాబ్లం రాలేదంటున్నారు. ఈ బిల్డింగ్ కట్టి ఎన్నేళ్ళు అయింది? ఈ బిల్డింగ్ 1999లో మా విజేత స్టార్ట్ చేసింది, అప్పటి నుంచి ఉంది మేడం బిల్డింగ్. నేను అప్పటి నుంచి వర్క్ చేస్తున్నాను ఇక్కడ, ఇంతవరకు ప్రాబ్లం రాలేదు. ఫస్ట్ టైం ఇది ఇలా జరగడం అనేది. కొన్ని కోట్లలో నష్టం అవుతుంది ఇక్కడ మాకు. కింద అంటే మీ గోడౌన్ ఉందా? కింద కరెంటు సంబంధించిన మన ప్యానల్ బోర్డ్స్ అవి ప్లస్ జనరేటర్ అవన్నీ ఉన్నాయి మేము కింద సెల్లార్లో ఉంది. క్లోజ్ చేసామండి, స్టోర్ క్లోజ్. వాటర్ అన్ని తోడిన తర్వాత కరెంటు సెట్ చేసిన తర్వాత అప్పుడు ఓపెన్ చేస్తామండి. టైం పడుతుంది, 7 అవుతుంది ఇప్పుడు. అవే ఎందుకంటే తెల్లవారుగా 4:30 నుంచి స్టార్ట్ చేసాము. ఇంతవరకు ఫ్లో కొద్దిగా కదిలింది, 2 ఇంచెస్ కదిలింది అంతే. 2 ఇంచెస్ మాత్రమే కదిలింది. ఇంకా 24 అవర్స్ పడుతుంది. సో ఇది పరిస్థితి. నిన్న క్లౌడ్ బస్ జరిగిన తర్వాత వాటర్ అన్నీ కూడా ఇక్కడ ఏ షాప్ దగ్గర కూడా ఏ కాంప్లెక్స్ దగ్గర కూడా ఎఫెక్ట్ పడలేదు. కానీ ఓన్లీ ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్లేస్ శేర్లింగంపల్లిలో నిన్న క్లౌడ్ బర్స్ట్ అంటే వర్షపాతం ఒక్కసారిగా కుంభవృష్టిగా కురిసింది. మియాపూర్ కావచ్చు, శేర్లింగంపల్లి, అట్లాగే లింగంపల్లి, ఈ ప్రాంతాలు చాలా ఎక్కువగా వర్షపాతం అయితే నమోదైంది. సో దీంతో ఒక్కసారిగా ఈ ఫ్లైఓవర్ మీద ఉన్నటువంటి వాటరే చాలా ఎక్కువగా వచ్చినాయి. అట్లాగే ఫ్లైఓవర్ తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి బిల్డింగ్ ఇది కాబట్టి ఆ వాటర్ అంతా కూడా ఈ బిల్డింగ్లో పూర్తిగా స్టోర్ అయినటువంటి పరిస్థితి. ఈ కాంప్లెక్స్ చాలా పెద్దది. అట్లాగే 1999 నుంచి కూడా ఈ బిల్డింగ్ ఉంది అని కూడా చెప్తున్నారు కాబట్టి ఎప్పుడు కూడా ఇంత మునిగిపోలేదు. ఫర్ ద ఫస్ట్ టైం మునిగిపోయింది అన్నటువంటి మాట చెప్తున్నారు. అట్లాగే కేవలం కార్పొరేట్
కార్పొరేటర్ ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళారు. ఈ ప్రాబ్లం ఉంటుంది అనే మాట కూడా మేము చెప్పినాం, అయినా సరే వినిపించుకోకుండా ఇదంతా కూడా క్లోజ్ చేశారు అన్నటువంటి మాట చెప్తున్నారు. ఇప్పుడు శేర్లింగంపల్లిలో పిఆర్కే హాస్పిటల్ కూడా సెల్లార్ కూడా పూర్తిగా మునిగిపోయింది. వీళ్ళు కూడా ఇక్కడ మోటార్లను ఏర్పాటు చేసుకొని నీళ్లు తోడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా స్టాఫ్ అన్నమాట. ఒక్కసారి చూడొచ్చు, కంప్లీట్లీ ఇక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి వాటర్ అంతా కూడా తోడే ప్రయత్నం జరుగుతోంది. ఇది పిఆర్కే హాస్పిటల్. సో హాస్పిటల్ పూర్తిగా సెల్లార్ పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అట్లాగే చాలామంది లోపల పేషెంట్స్ కూడా ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఐ థింక్ ఇక్కడ కరెంట్ కూడా లేదనుకుంటా. పవర్ ఉందా అండి? లేదు. ఎస్, పవర్ కూడా ఆఫ్ చేశారు. సో కంప్లీట్లీ పేషెంట్లు లోపల ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి టైంలోనే ఇన్సిడెంట్ జరగడం, అట్లాగే హుటాహుట్న ఎవరికైతే ఎమర్జెన్సీ ఉందో వాళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించినట్టుగా చెప్తూ ఉన్నారు. ఒకసారి చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఈ వాటర్ అంతా సెల్లార్లోకి నిండిపోయిందో అర్జెంటుగా ఈ మేస్త్రీలతోని పూర్తిగా ఈ వాటర్ పోయేలాగా ఏర్పాట్లు చేసినట్టు కనిపిస్తోంది. ఏం చేస్తున్నారన్నా? మెయిన్ వాళ్ళు కడుతున్నాం, ఇక్కడ వాటర్ వెళ్ళడానికి మెయిన్ వాళ్ళు కడుతున్నాం. ఓకే, ఎట్లా అంటే కిందికి డ్రైనేజ్ లోపలికి వెళ్ళిపోయేలాగా? డ్రైనేజ్లోకి వెళ్తాను. ముందు లేదా ఈ బిల్డింగ్ కి? ఉన్నాయి ఓళ్ళు ఉన్నాయి కానీ మూసేశారు. ఓకే, ఇప్పుడు వాటిని మళ్ళీ ఓపెన్ చేసి చేస్తున్నారా? అవును. మరి ఇప్పుడు సెల్లార్ లో ఇప్పుడు వాటర్ నిండవా ఇది కట్టుకుంటే? అంటే డ్రైనేజ్లోకి వెళ్ళిపోతాయి. అట్లా డైరెక్ట్ వెళ్ళిపోతాయి. ఇదే పెద్ద వర్షం పడితే మనకు తెలియదు అవి అన్ని. ఓకే, ఇప్పుడు ఇది కట్టడం వల్ల ఏమన్నా ఉపయోగమేనా? ఉపయోగం అంటే రోడ్డు మీద నీళ్ళన్నీ లోపలికి వెళ్తాయి. రోడ్డు మీద వాటర్ అన్ని కూడా? అవును. ఓకే, ఇప్పుడు సెల్లార్లా నీళ్లు నిండినాయి కదా, ఇంకెన్ని రోజులు పట్టచ్చు? ఒక రోజు 2 రోజులు పట్టవచ్చు నీళ్ళు. సో మనం చూడొచ్చు ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ ఎఫెక్ట్ వల్ల ఇప్పుడు ఈ పిఆర్కే హాస్పిటల్ యాజ్ వెల్ యాజ్ మన పక్కన ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో పూర్తిగా వాటర్ నిండిపోయాయి. కాబట్టి మళ్ళీ ఇట్లాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ యాజమాన్యం మాత్రం ఒక రకంగా తొందరగా స్పందించింది. అట్లాగే ఈ వర్క్స్ ఏవైతే జరుగుతున్నాయో సపోజ్ ఈ వాటర్ వస్తే కనుక అందులోకే వెళ్ళేలాగా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఇది ఈ బిల్డింగ్ పిఆర్కే హాస్పిటల్ బిల్డింగ్, అట్లాగే ఈ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ టోటల్లీ ఇది ఇంకా కొంచెం తక్కువనే ఎఫెక్టెడ్. బట్ ఈ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ అయితే పూర్తిగా వాటర్తో నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో చూడాలి, ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఇంకా రాలేదని చెప్తున్నారు. అట్లాగే స్థానిక ఎమ్మెల్యే కూడా ఇంతవరకు రాలేదు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా చేరుకోలేదు అన్నటువంటి మాట చెప్తున్నారు. కానీ ఇప్పుడే వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇది కొంత ఆందోళన కలిగిస్తోంది. దయచేసి మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి అని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. భారీ వర్షానికి లింగంపల్లి అండర్ బ్రిడ్జ్ కూడా మునిగిపోయింది. అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసి మనతో పాటు ఉన్నారు. సార్, ఎందుకు వర్షాలు పడ్డప్పుడల్లా అక్కడ ఎందుకు ఆ ప్రాబ్లం వస్తుంది? అండర్ బ్రిడ్జ్ ఎందుకు మునిగిపోతుంది? మేడం, ఇక్కడ ఐటీ పీపుల్ ఒక ఎంత లేదన్నా కొన్ని 50,000 మంది ప్రతిరోజు అనునిత్యం అక్కడ నుంచి ప్రయాణం చేస్తుంటారు. ఒక అరగంట వర్షం పడ్డదంటే ఈ బ్రిడ్జ్ కింద మొత్తం నిండిపోతుంది మేడం. ఈ విషయం గురించి ఐటీ రంగనాథ్ గారికి, మా జోనల్ కమిషనర్ గారికి, ఎమ్మెల్యే గారికి ఎన్నిసార్లు చెప్పిన మేడం. సమస్య ఏంటంటే మేడం, ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో యూనివర్సిటీ నుంచి గచ్చిబౌలి ప్రాంతంలో పడ్డ ఒక 7 కిలోమీటర్ల ప్రాంతంలో పడ్డ వర్షం అంతా రానికే గోపు చెరువును తవ్విన మేడం. అప్పట్లో 82 ఎకరాలు మేడం. సాకల్వాన్ చెరువు ఉంటుంది 18 ఎకరాలు, మొత్తం 100 ఎకరాల చెరువులు ఉన్నాయి మేడం. ఇక్కడ ఈ ప్రాంతంలో పడ్డ వర్షాలు నింపుకోవడానికి వ్యవసాయం కోసం. వ్యవసాయం లేదు ఇప్పుడు, చెరువులు కాలనీలు డెవలప్ అయినాయి కాబట్టి కాలనీలో మురుగునీరంతా వస్తుంది కదా, చెరువులకు నింపుతున్నారు. తూమ్ బంద్ చేసింది మేడం. తూమ్ సగుర కార్పొరేషన్ వాళ్ళు తూమ్ క్లోజ్ చేసి చెరువులో పడ్డ వర్షం బయటకు రాకుండా పెట్టినారు. ఈ మురుగునీరు అంతా 10 ఏళ్ళ నుంచి నింపేసింది మేడం. ఎప్పుడు చెరువు మురుగునీరుతో నిండి ఉంటుంది మేడం. ఈ చెరువు మురుగునీరుతో నిండి ఉంటుంది మేడం. ఎప్పుడు పడ్డ వర్షం అంతా చెరువులకు పోవాలి, అవకాశం లేదు కాబట్టి అది బయటకు వస్తుంది మేడం. సమస్య చిన్నది మేడం. రంగనాథ్ గారికి దృష్టికి తీసుకుపోయినా ఒక 6 నెలల నుంచి కాలా వెళ్ళబడితే వెంటనే తీయమని చెప్పిండు ఆగమేఘాల మీద. సిబ్బందిని తీసుకొచ్చి 3 రోజులు కష్టపడి నాలా ఓపెన్ చేసిన మేడం. నాలా ఓపెన్ చేస్తే ఆయన రంగనాథ్ గారు వచ్చిండు స్వయంగా, ఎందుకు ఇది ఓపెన్ చేసినావా అని చెప్పి క్లోజ్ చేయించి వెళ్ళిపోయింది మేడం. అక్కడ 3 ఎకరాల స్థలం ఉంటుంది మేడం. నాలా పక్కల చుట్టుపక్కల 3 ఎకరాల స్థలం ఉంటుంది. అది సగుర కార్పొరేషన్ అమ్మనికే పెట్టిండ్రు.
ఎమ్మెల్యే గారు కూడా ఎన్ని రోజులు ఎందుకు ఆపేసిందంటే నాలా ఓపెన్ చేసామంటే అమ్మనిక కాదని చెప్పి ఆ ఉద్దేశపూర్వకంగా మేడం అమ్మడం కోసమే దాన్ని నాలా తీసుకోలేదు మేడం. నాలా అంగన తీసిందంటే ఈ సమీపంలో ఉన్న వేలాది మంది ఐటీ పీపుల్ మేడం బ్రిడ్జ్ కింద పోతారు, వాళ్ళకు ఈ సమస్య ఏర్పడదు మేడం. రాత్రి పడ్డ వర్షానికి పొద్దున ఉదయం 9 గంటల వరకు నిండిపోయింది మేడం, రాకపోకలు బంద్ అయిపోయినాయి. దూర ప్రాంతాల నుంచి వస్తారు మేడం హైవే అని చెప్పి, వాళ్ళకు రాత్రి పడి వచ్చిన వాళ్ళకు రోడ్డు కన్ఫ్యూజ్ అయిపోయి నరకయాతన అనుభవిస్తున్నారు మేడం. సో ఇది కేవలం హైడ్రా రంగనాథ్ గారి నిర్లక్ష్యం మేడం. ఆయన వచ్చిండు ప్రతి చోట ఏమంటాడు నరాలు కబ్జా చేస్తే పీక్ పడేస్తా అని చెప్పి ఇల్లులు అన్ని కూలగొడుతుంది మేడం. ఇక్కడ వేల మందికి ఇబ్బంది అవుతుంది. అనవసరంగా 4 కోట్ల రూపాయలు పెట్టి బ్రిడ్జి పని అవసరం లేని పని చేయించున్నాడు మేడం. 4 కోట్లు ఇంకా కంప్లీట్ అవ్వలేదు అది. మళ్ళీ ఇప్పుడు వచ్చామంటాడు ఆయన ఇంకా అభివృద్ధి చేస్తూనే ఉంటాడు మేడం. నా సంవత్సరం నుంచి చేస్తున్నా అంటాడు మేడం. డబ్బులు పెడుతున్నాడు, పని మాత్రం అవుతలేదు. సమస్య చిన్నది మేడం, ₹1,00,000 కూడా ఖర్చు పెట్టడానికి ₹1,00,000 ఖర్చు పెట్టదు మేడం. మట్టి తీయడమే. ఆల్రెడీ మీకు వీడియో పెట్టిన తీసిన ఇది నిర్లక్ష్యం మేడం. ఇప్పుడు కేవలం 3 ఎకరాల అమ్మనికే ఎమ్మెల్యే గారు చెప్తున్నారో లేకపోతే హైడ్రా గారు ఏం ఆలోచన అర్థమవుతుంది. కానీ నాకు బాగా ఎన్ని కోట్లు, ఒక ఎకరం ఎన్ని కోట్లు? సుమారు 50 కోట్ల పైన ఉంటుంది మేడం. 50 కోట్ల పైన ఉంటుంది. అంటే డబ్బులు చూస్తున్నాం కానీ ప్రజలు ఇబ్బంది పడి నరకేతన చెరువు 80 ఎకరాల చెరువు మేడం మురికి గుంటగా మారిపోయింది, సెపరేట్ ట్యాంక్గా మారింది మేడం. సో ఇదంతా ఇప్పుడు ఇన్ని రోజుల దాకా ఎమ్మెల్యే గారి నిర్లక్ష్యం అనుకున్నా, కానీ ఇప్పుడు హైడ్రా రంగనాథ్ గారి నిర్లక్ష్యం కనిపిస్తుంది మేడం. అంతటా ఒక మాట చెప్తున్నాడు, గోపి చెరువు వచ్చే వరకు ఇది దురదృష్టకరం మేడం. మనతో పాటు ఎమ్మెల్యే గాంధీ గారు ఉన్నారు. సార్ నమస్తే, ఎట్లున్నారు సార్? బాగున్నామ్మా. ఇంతకుముందు ఏనాడు కూడా ఈ లొకేషన్లో ముప్పు అనేది లేదు. శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో గతంలో ఎప్పుడు కూడా బాగా వరదల ప్రాంతంగా ఉండేది. ఇవాళ 95% ఎక్కడ కూడా లేదు, ఇంక్లూడింగ్ రైల్వే అండర్ బ్రిడ్జ్ కూడా ఒక 2 గంటల్లోనే 16 సెంటీమీటర్ల కురిసినా కూడా ఏమి కాలేదనంటే రెక్టిఫై అయిందని సంతోషపడ్డాం. కానీ కొత్తగా ఫ్లైఓవర్ రావటం, ఫ్లైఓవర్ వచ్చి నెల రోజుల్లోనే ఫ్లైఓవర్ మీద పడినటువంటి వాటర్ మొత్తం 1 సైడ్ స్లోప్లో రావటం మూలంగా ఈ సమస్య తలెత్తింది. ఇది R&B అధికారులకు సంబంధించినటువంటి సబ్జెక్టు అయినప్పటికీ కూడా వాళ్ళని కూడా పిలిచి మళ్ళీ వర్షం వచ్చేసరికి ఒక క్యాచ్ బిట్ కట్టి ఇదంతా కూడా సైడ్ కట్టినటువంటి బాక్స్ నాలాలోకి డైవర్షన్ చేసి భవిష్యత్తులో సెల్లార్లు మునక్కుండా ఇబ్బంది కాకుండా చేయడానికి మేము అన్నీ కూడా ఇవాళ మార్నింగ్ GHMC అధికారులు వచ్చారు, R&B అధికారులు ఎవరు రాలేదంట సార్? అదే GHMC వాళ్ళు వచ్చారు. కొంత మాలో సమన్వయ లోపం ఉంది. కారణం ఏంటంటే ఇవాళ నుంచి హైడ్రా అధికారులు మాన్సూన్ టీమ్స్ అన్నీ కూడా వాళ్ళే చూస్తారు అని నిన్న పేపర్లో స్టేట్మెంట్ రావడంతో మేం చేయాలా వాళ్ళు చేయాలా అనే కమ్యూనికేషన్ గ్యాప్తో కొంత గ్యాప్ ఉండమాట వాస్తవం. ఈరోజు కమిషనర్ గారు, ముఖ్యమంత్రి గారు కూడా క్లారిటీగా డైరెక్షన్ ఇచ్చారు. రేపటి నుంచి ఆ సమస్య రాకుండా, భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా లోకల్ కార్పొరేటర్గా, స్థానిక ఎమ్మెల్యేగా ఇటువంటి ఇబ్బంది కలగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. వర్షాకాలం జస్ట్ ఇంకా స్టార్ట్ కూడా కాలేదు సార్, అప్పుడే ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. కొంత ఆస్తి నష్టం బాగా పెద్దగా జరిగింది. ఈ 2A మనకు కనిపిస్తున్నాయి, కానీ రేపు తెల్లవారి ఇంకెక్కడ జరగచ్చు అనేది ఆందోళన కనిపిస్తుంది సార్. అమ్మ, ఇది ఫ్లైఓవర్ మూలంగా వచ్చినటువంటి వరద మీ అందరూ కూడా తెలుసు. 2 గంటల్లో 16 సెంటీమీటర్లు పడింది. 16 సెంటీమీటర్లో పాత లో లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా ఇబ్బంది కలగల. వితిన్ హాఫ్ అన్ అవర్లో ఎక్కడ కూడా ఇబ్బంది కలగల. ఇది ఇబ్బంది కలిగింది స్వయాన మేము కళ్ళారా చూస్తున్నాం. దీన్ని కాదంటానికి ఎటువంటి అవకాశం లేదు. ఇదేంటంటే ఇది ఊహించినటువంటి పరిణామం. ఫ్లైఓవర్ మీద BHL చౌరస్తా నుంచి ఇక్కడ వరకు కురిసినటువంటి వర్షం స్లోప్ ఇక్కడికి రావడంతో ఈ షాపుల్లోకి వెళ్ళటం అనేది జరిగింది. R&B వాళ్ళు వస్తారు, రాగానే అక్కడ బాక్స్లోకి నీళ్ళు వెళ్ళిపోయే విధంగా టోటల్ ఇవాళ బాక్స్ని వెరిఫై చేసాం. 3/4 బ్లాక్స్ ఖాళీగా ఉంది, 1/4లోనే వాటర్ వెళ్తున్నాయి. ఈ వాటర్ని కూడా దానిలోకి డైవర్ట్ చేసి ఈ ప్రాంతం మళ్ళీ ఇటువంటి పరిస్థితి రాకుండా అతి తక్కువ సమయంలో దీని మీద చర్య తీసుకుంటాం. సొంత ఖర్చులతోనే వాళ్ళన్నీ ఏర్పాటు చేసుకున్నారు. మీరు ఎవ్వరు కూడా స్పందించలేదు. స్పందించాల్సిన వాళ్ళు స్పందించాలి కదా అనేది వాళ్ళ మాట. వాస్తవం, దానిలో వాళ్ళు చెప్పిన దానిలో ఏం తప్పలేదు. మనం దాన్ని పాజిటివ్గా తీసుకోవాలా. నేను చెప్పే ఇప్పుడే GHMC చేస్తుందా హైడ్రా చేస్తుందా అనే కన్ఫ్యూజన్లో కొంత అధికారులు మాన్సూన్ టీములు లేకపోవడంతో సమన్వయ లోపం జరిగింది. ఈ పరిస్థితులు కళ్ళు తెరిపించినాయి. రేపటి నుంచి మేము ఎక్కడ ముంపు ప్రాంతాల్లో ఉన్నా ఫస్ట్ మేమే ఉంటాం. మీకు అంతా కూడా తెలుసు. మా అధికారులు అంతా కూడా రాత్రి కూడా ఫుల్ నైట్ తిరిగారు. మేము కూడా మానిటరింగ్ చేసాం. మా కార్పొరేటర్ గారు మేము కూడా అన్ని ప్రాంతాలు కూడా తిరిగాం.
ఇటువంటి ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం. క్లౌడ్ బర్స్ట్ అని అంటున్నారు సార్, అంటే ఒకటేసారి చాలా పెద్ద ఎత్తున, అంటే ఫ్యూచర్లో జరగదు అనేది కూడా ఏం లేదు కాబట్టి మరి ఎట్లా అనేది. ఉదాహరణకి గతంలో 25-30 సెంటీమీటర్లు కురిసినా కూడా దానికి తగ్గట్టుగా దీప్తి నగర్ లాంటి ప్రాంతాల్లో చర్యలు తీసుకున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని కూడా అదే కోణంలో ఆలోచన చేసి ఎంత పెద్ద వాన కురిసినా ఇబ్బంది కలగకుండా అవసరమైతే పైనుంచి వచ్చే వాటర్ స్పీడ్ బ్రేకర్ రూపంలో కొంత కంట్రోల్ చేసి అక్కడి నుంచి కూడా పైపు పెట్టి కొంత వాటర్ అటు భాగంలో డైవర్షన్ చేసే విధంగా కూడా చర్య తీసుకుంటాం. ఓకే సార్, వాళ్ళకి ఏమైనా నష్టపరిహారం ఏదైనా ఆలోచిద్దాం, చూసి అధికారులు వస్తారు, చూస్తారు, వీలైనంత వరకు మా వంతు సహాయ సహకారాలు చేస్తాం.